ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రాజాసాబ్. అయితే ప్రభాస్ గారు ఈ రాజాసాబ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. అయితే ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ప్రభాస్ గారు కల్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజాసాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ రాజాసాబ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, నయనతార, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే నయనతార గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రాజాసాబ్. అయితే నయనతార గారు ఈ రాజాసాబ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ తర్వాత నయనతార గారు 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రాజాసాబ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ రాజాసాబ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాజాసాబ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ రాజాసాబ్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే రాజాసాబ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే రాజాసాబ్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ రాజాసాబ్ మూవీని ఈ 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే రాజాసాబ్ మూవీతో ప్రభాస్ గారికి ఇంకా నయనతార గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.